సిరిసిల్ల జిల్లాలో ఈ దేశంలో జరుగుతున్నటువంటి కార్మిక చట్టాల వ్యతిరేకత మీద మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి 44 కార్మిక చట్టాలు అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి కార్మిక 44 చట్టాలను మోడీ ప్రభుత్వం 3 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత 44 చట్టాలను 4 లేబర్ కోర్టుగా కుదించి కార్మికుల ఒక పొట్టలు కొట్టే విధానంలో దేశం మొత్తం అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చి ఈరోజు ఐక్యవేదిక పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మోడీ ప్రభుత్వానికి మేము బేషరతుగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ఇలా మీరు సాధించిపెట్టినటువంటి 44 చట్టాలు మీరు కాదు, ఇవి సాధించిపెట్టినాయి. ఇలా 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మికుల ఒక్క పొట్టలు కొట్టే విధానంలో పాల్పడుతూ ఉన్నారు. వెంటనే తక్షణమే ఆ 4 లేబర్ కోడ్లు ఉపసంహరించుకొని 44 కార్మిక చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరచాలనేది కూడా అన్ని కార్మిక సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా చూస్తే బీడీ పరిశ్రమలో సీక్రెట్ ఫ్యాక్టరీలకు బడాబాబులకు పెట్టుబడిదారు వ్యవస్థకు మద్దతుగా మారి తొత్తుగా మారిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం వెంటనే ఆ ఒక బీడీ పరిశ్రమ మీద జీఎస్టీ కూడా రద్దు చేయాలనేది కూడా కోరుతా ఉన్నాం. ఇలా సామాన్యమైన కుటుంబాలు ఇలా బీడీ పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతూ ఉన్నాయి. కానీ దాన్ని జీఎస్టీ పేరుతో తీసుకొచ్చి ఇలా హెల్త్ హాస్పిటల్ కూడా ఇలా క్యాన్సర్ హాస్పిటల్ కూడా పూర్తిగా రద్దు చేసి ఇలా తంబాకు బారిన క్యాన్సర్ పడ్డ మహిళలు కూడా అనారోగ్యం పాలైతే ఉన్న పట్టించుకోలేని కేంద్ర బీజేపీ ప్రభుత్వం. అదేవిధంగా ఇలా సెకండ్ ఏఎన్ఎంలు అయితేనేమి, అంగన్వాడీ టీచర్లు అయితేనేమి, ఆశా వర్కర్లు అయితేనేమి, మధ్యాహ్న భోజన కార్మికులు అయితే ఈ దేశంలో ఇలా దిక్కుదేశం స్థితిలో 10,000 వేతనం కూడా ఇయ్యలేనటువంటి పరిస్థితులలో మగ్గుతూ ఉన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు ఇలా నిత్యావసర కూలి కూడా ఇలా 1,000 రూపాయలు 500 కూలి చేసుకుంటే వాళ్ళల్లో ఇలా ఉన్నత స్థాయిలో నాణ్యతమైన ఫుడ్ పెడితే ప్రభుత్వం అవార్డు పొందుతూ కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీములు పెడుతూ వాళ్ళకు పని భారం మేపుతూ ఆ జీతం ఎప్పుడొస్తుందో తెలియదు. కానీ వాళ్ళ మీద పెనుభారం మోపుతూ వాళ్ళ కడుపులు కొడుతూ పాల్పడుతున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి మేము బేషరతుగా ఒకటే చెప్తా ఉన్నాం. గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన మాదిరిగా 26,000 వేతనం కనీస వేతనాల చట్టం ప్రభుత్వ రంగంలో పొందుపరిచి 26,000 వేతనం చెల్లించిన వేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఈ సమ్మెతోనే కాదు తర్వాత తరానికి కూడా సిద్ధమైన అన్ని కార్మిక సంఘాలు తెలియజేస్తా ఉన్నాం.